ఓ వెంకటేశ్వర, నాకు ఓ మాట చెప్పు, నిజంగా ఈ అవతారంలో నువ్వు వైకుంఠం నుంచి వచ్చినప్పుడు నీ దగ్గర డబ్బేమీ లేదు అనుకో, పోనీ అనుకో, పద్మావతి పరిణయానికి డబ్బులు కావలసి వచ్చాయి అనుకో, నేను వచ్చాను కదా పెళ్ళికి కొల్హాపురం నుంచి, ఏదో పాతాళలోకం నుంచి వచ్చానుగా సూర్యభగవానుడు వచ్చినప్పుడు లక్ష్మి పెళ్ళికి డబ్బులు లేవంటే నేను ఇవ్వనా ప్రేమతో? నువ్వు నన్ను అడగకుండా నన్నప్పుడు తేరచేసి ధనదున్ నా పెండ్లికి ధనమిమ్మని అప్పు చేయుట ఏమందున్ జగన్నాయక. ఓ జగన్నాథుడా, కుబేరుడి దగ్గరికి వెళ్ళి లక్ష్మీపతివి నా పెళ్ళికి అప్పిమ్మని, పైగా ఓ నోటు రాసిచ్చి దానికి రుణపత్రం ఇచ్చి డబ్బు అప్పుచ్చుకుని పెళ్లి చేసుకున్నావా? ఎందుకు చేసావలా అని అడిగింది. అడిగితే ఆయన అప్పుడు ఒక మాట చెప్పాడు, లక్ష్మి నువ్వు డబ్బు ఇవ్వలేవని కాదు,